మనం కలిసి చూద్దాం. Psalm 84, reading all together verse 1. Psalm 84, reading all together verse 1. 84వ కీర్తన మొదటి వచనాన్ని మనం కలిసి చదువుదాం. 84వ కీర్తన మొదటి వచనం కలిసి బిగ్గరగా స్పష్టంగా చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా, మరొకసారి చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసం. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు దయచేసి మోకరించి. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థనలకి జవాబిచ్చినామని బట్టి మీకు స్తోత్రాలు. ఇది నా మొదటి సెషన్లో మీరు మాకు సహాయపడినందుకు స్తోత్రములు. మానవ హద్దబాటులో కొన్ని మాటలు విడుదల చేయబడ్డాయి. అవి కార్యసిద్ధి కలిగించినట్లు మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ రెండవ సెషన్లో కూడా మీరు మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తున్నాం. అలసిపోయిన మీ ప్రజలను పురికొల్పి ప్రోత్సహించి ఉజ్జీవింపచేయి. తిరిగి నీ స్థలములోనికి, నీ సన్నిధిలోనికి, నీ స్థానములోనికి, నీ చిత్తం యొక్క కేంద్రంలోనికి వచ్చున్నట్లు మీరు సహాయం చేయి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ మాటలో నా నోట ఉంచుము. మా సమయాన్ని మీరు దీవించి పెట్టుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నివాస స్థలము లేదా దేవుని మందిరము, దానికి సంబంధించి కొన్ని కీర్తనల్లో కూడా ఈ మాటలు రాశారు కనుక ఆ కీర్తనలను కూడా దేవుని మందిర కీర్తనలు అని పరిగణించినారని మన జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. అలాంటి కీర్తనలు ఒకటి 122వ కీర్తనని మనం మొదటి సెషన్లో కొన్ని విషయాలు పరిగెరుకున్నాం. అలాంటి కీర్తనలో ఇంకొక కీర్తన 132. ఆ కీర్తనలో కొన్ని సంగతులు ఈ రెండవ సెషన్లో మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని మందిరం యొక్క రమ్యత రాజైన దావీదు చూచి అనుభవించి మనం కూడా అనుభవంలోనికి రావాలని జ్ఞాపకం చేస్తున్నట్లు మనకు పరిచయం. అందుకే యాకోబు బలిష్ఠునికి మొక్కుబడి, యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలము ఆయన చూడాలని ఆరంభించిన సంగతి మనకు పరిచయం. ఈ 132వ కీర్తనలో మందిరానికి సంబంధించిన 5 విషయాలు మనం చూస్తాం. మొదటిది 14వ వచనం, 132:14. Psalm 132 verse 14. 14. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. కోరిన స్థానము ఏంటది? 13వ వచనం, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఏంటది? 7వ వచనం, ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఎందుకని? జవాబు కింద వరుస, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాము రండి. మనం వెళుతున్నాం కనుక ఆయన కూడా పిలుస్తున్నాం. అందుకనే మనతో పాటు ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. 8వ వచనంలో 132:8, యెహోవా లెమ్ము బల సూచకమైన మందసముతో కూడా ఎక్కడికి రావాలా? ఇక్కడ మనం చదివినాం 14వ వచనం, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా. ఆ స్థానానికి దేవుడు రావాలని మనం కోరుతున్నాం. ఆయన అక్కడ ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ కీర్తనలో మనం చూసేది ఏంటంటే, మొదటిది ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని స్థలము, కోరిన స్థలము, ఎన్నుకున్న స్థలము, విశ్రాంతి స్థలము, నివసించే స్థలము, నిత్యం ఉండే స్థలము, ప్రార్థనలకించే స్థలము, ఆయన కనుదృష్టి కలిగిన స్థలము, ఆయన ఇష్టపడే స్థలము, ఆయన శ్రేష్టమైన స్థలము. ఆ స్థలములో
ఆయన ఉంటూ మనం కూడా ఆ స్థలం యొక్క అనుభవంలోనికి రావాలని కోరబడుతున్నాం. ఆ స్థలమే ఇక్కడ సియోను అని రాసిన. సియోను అనే మాట బైబిల్లో మొదట దావీదు యొక్క చరిత్ర సందర్భంలోనే వాడబడింది. సమూయేలు రెండవ గ్రంథము 5వ అధ్యాయం, 2 Samuel chapter 5. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. 2 Samuel chapter 5 verse 7. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినడలా ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదు నాకు వర్తమానము పంపియుండిరి. ఆయనను దావీదుపురం అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. కనుక సియోను అనే మాట బైబిల్లో నాకు తెలిసి మొదటి ఇక్కడే రాశారు. అది దావీదు యొక్క ప్రస్తావనలోనే మనకు కనిపిస్తుంది. అదే స్థలమే దేవుని నివాస స్థలముగా, మందిరముగా ఉన్న సంగతి కూడా మనకు పరిచయం. ఈ స్థలములో ఏముంది? ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా, ఎక్కడైనా ఉన్నాడు. ఎక్కడైనా ఉన్నా ఎక్కడోగుతూ ఉండాలి కదా. స్థలం ఏముందో మనం ఎక్కడోగుతూ ఉండొచ్చు కదా. యాత్రికులం, పరదేశులం కదా. మనం ఒక స్థలం తీసుకుంటాం, ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే దేవుడు భూమి మీద యాత్రికులు, పరదేశులమైన మన మధ్యలో నివాసం చేయలేని ఆయన సంకల్పించినాడు. అందుకే ఆ దేశంలో ఒక స్థలాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అది ఆయన ఏర్పరచుకున్న స్థలము. అక్కడికి నీ బలసూచకమైన మందసము చేత, లేదా రమ్ము రమ్ము రమ్ము, సంఘము దేవుణ్ణి రమ్ము అనే 5 ఆహ్వానాలతో బైబిల్లో ఆహ్వానిస్తుంది. అలాంటి ఆహ్వానాల్లో మొదటిది ఇది. ఏమని? మీరు రండి. ఆయన మందసము ఆయన యొక్క బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. ఆయనకేం బలం లేదా? ఆయన బలహీనుడా? ఆయన బలం మనలోనికి రావాలి కదా. అందుకే 84వ కీర్తనలో మనం చూస్తాం. 84వ కీర్తన, Psalm 84, 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రేములు. ఆయన బలంతో కూడా ఎందుకు రమ్మంటున్నామంటే ఆయన బలం మనం పొందాలని. ఇది అంటకట్టబడినప్పుడు ఆయన మనం పొందుతున్నాం. కనుక ఆయన బలవంతుడైన దేవుడని గుర్తించి ఆయన బలాన్ని మనం పొందటానికి బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ వలన బలమునందు వారు ధన్యులు. వలన, ఏం వలన? దేవుని వలన. ఏమేమి దేవుని వలన ఏం కలుగుతున్నాయి? బలమిచ్చే ఉన్నాయి. ఏంటవి? టానికల్ లాంటివి. ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. మొదటిది ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక, మన్నించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. దేని వలన? నీ వలన అంటే ఆయనలో ఏముంది? ఇక్కడ చూసామని నీ రక్తము వలన. మొదటి వలన ఏంటంటే యేసు ప్రభు యొక్క అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తమును బట్టే మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో అంగీకరించబడుతున్నాం. ఆ రక్తము వలన మనము విడిపించబడ్డాం. గనక ఆ దేవుడికి ఇప్పుడు మహిమ కలగాలని, ప్రభావము కలగాలని, ఘనత స్తుతులు కలగాలని ఇది నాన్న సంఘము ఆశపడుతుంది. అందుకని ఆ వలన, ఆయన రక్తము వలన, రక్త శక్తి దగ్గరికి మనం వచ్చినప్పుడు బలం పొందుతాం. రెండవది ఏంటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 16, 2:16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవాలని ఇలాగ చేసిన కనుక ఆయన మనకు సమాధాన కారకుడై సిలువ వలన. మొదటి వలన ఏంటి? రక్తము వలన. రెండవ వలన ఏంటి? సిలువ వలన. మూడవ వలన ఏంటి? తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం.
ఏలైనగా అది దేవుని వాక్యము వలన. మూడో వలన ఏంటి? వాక్యము. నాలుగో వలన ఏంటి? ఇక్కడే రాశారు, ప్రార్థన వలనను పరిశుద్ధపరచబడుచున్నది. కనుక మనం భుజించే భోజనము, పానము, మనం పీల్చే గాలి, మనం తాగే పానం, ఇవన్నీ పరిశుద్ధపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. అంటే మనకు బలం రావాలంటే భౌతికమైన ఆత్మ సంబంధమైన బలాన్ని దేవుడే ఇస్తున్నాడు. కనుక మొదటి రక్తము ద్వారా, రెండవది శిలువ ద్వారా, మూడవది వాక్యము వలన, నాలుగవది ప్రార్థన వలన. నీ వలన బలము పొందు మనుష్యులు ధన్యులు. వీరి బలం ఇప్పుడు ఎక్కడ వస్తుంది? 84 ఇందాక మనం చదివాం. ఆయన వలన వస్తుంది. ఆయన ఎక్కడున్నాడు? మరి బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. ఎక్కడికి వస్తున్నాడు? పరిశుద్ధ స్థలములోనికి వస్తున్నాడు. కనుక 5వ వలన ఏంటంటే దేవుని మందిరము. దేవుని మందిరం వలన మనం బలం పొందడానికి అవకాశం ఉంది. ఈ 5 వలనలు మనలో లేకపోతే, ఈ 5 టానిక్లు, ఈ 5 ట్యాబ్లెట్స్ మనకు రాకపోతే మనం చాలా బలహీనంగా ఉన్నామని అర్థం. కనుక వాళ్ళు కోరుతున్నారు, యెహోవా రమ్ము రమ్ము రమ్ము. ఆయన బలం మందికి కావాలా. మొదట ఎక్కడికి రావాలా? ఆయన దేవుని మందిరావణంలోనికి రావాలా. రెండవది ఎక్కడికి రావాలా? ప్రకటన గ్రంథం మన్నించండి, పరమగీతం 7వ అధ్యాయం 11వ వచనం. పరమగీతం 7:11. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 7 verse 11. 7:11. నా ప్రియుడా లెమ్ము రమ్ము. అక్కడికి పట్టణానికి, రాజమండ్రి, విశాఖపట్నమా? మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలో నివాసం చేయటానికి. పల్లెలు, గ్రామ సీమలు ఏం జ్ఞాపం చేస్తున్నాయి? ఇవన్నీ దేవుని యొక్క సామాన్యమైన జీవితం, సింప్లిసిటీ, గ్రామ పరిచర్య, పేదలకు సువార్త. యేసుప్రభువు అన్నాడు, నేను పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చినాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 38. మార్క్ 1:38. మార్క్ చాప్టర్ 1 verse 38. మార్క్ 1:38. ఆయన అనగా యేసు ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించుటకు, ఎక్కడ ప్రకటించాలా? సమీప గ్రామాల్లో ప్రకటించడానికి వెళుదాము రండి. గ్రామాల్లో ప్రకటించడానికి ఎవరన్నా వస్తామా? పట్టణంలో ప్రకటించాలంటే మస్తుగా వస్తాం. విశాఖపట్నంలో, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో మీటింగ్స్ ఏర్పాటు చేసామండి, మీరు స్పీకర్గా వస్తారంటే మీరు పిలవాల్సిన అవసరం లేదండి, ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తున్నా, నేనే వస్తానంటామేమో. అలా కాదండి, మాది ఒక చిన్న పల్లెటూరు, ఇక్కడ పాకలేసాము, అక్కడికి వచ్చి వాక్యం చెప్తారంటే ఇప్పుడు కుదరదండి, ప్రార్థన చేస్తాంలేండి, ప్రభు సమయంలో ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, లేదా ఇక్కడ శూలమితి ఏం కోరుకుంటుందంటే, రమ్ము మనం గ్రామ సీమలకు వెళదాం. పరమగీతములో యేసు ప్రభు దాన్ని యాంప్లిఫై చేసి మార్కు సువార్తకు వచ్చిన తర్వాత మనం సమీప గ్రామములకు వెళ్ళుదాము రండి. కనుక మన బలం మాత్రమే కాదు, దెర్ ఇస్ సర్వీస్. నాట్ ఓన్లీ స్ట్రెంగ్త్ బట్ దెర్ ఇస్ సర్వీస్. మనకు బలము కొరికే ప్రభుని రండి 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 అని పిలవట్లేదు. ఇప్పుడు ఆయన బలం పొందిన తర్వాత ఏం చేయాలా? ఫుల్గా తిని దండికి నిద్రపోతే ఏమైద్ది? అంటే అది ఎవరు చేసేవాళ్ళు ఇక్కడ లేరు అనుకుంటా కదా. ఫుల్గా తిని దండికి నిద్రపోతే ఏమవుతుంది? ఆరోగ్యం ఉండదు. దానికి తగినంత పని చేయాలి. కనుక యేసుప్రభు యొక్క బలం నేను పొందాను. జయసూచకమైన మందసంతో కూడా ఆయన నేను కోరిన స్థలానికి వచ్చినాడు. ఇప్పుడు ఆ మందసం బట్టి, ఆయనను బట్టి నేను బలం పొందాను. బలం పొంది ఊరికి ఉంటే ఏం లాభం ఉంది? సమీప గ్రామములకు వెళ్ళదాము రండి. అక్కడ నివాసం చేయాలి, అక్కడ ప్రకటించాలి, అక్కడ దేవుని గురించి బోధించాలా, అక్కడ దేవుని యొక్క కార్యాలు వేరే వారికి వెల్లడి చేయబడాలా. దీనులకు సువార్త ప్రకటించడానికి యేసుప్రభు వారికి మీదకి అభిషేకం వచ్చింది. కనుక అనేక సందర్భాల్లో మనము ఇలాంటి స్థలాల్లో దేవుడు సిద్ధపరిచిన ప్రాంతాల్లో వెళ్ళి సువార్త ప్రకటించడానికి లేదా దేవుని యొక్క సంఘం ఆరంభించడానికి జంకుతూ ఉంటాం. కానీ ప్రభు మనకు జ్ఞాపం చేసేది ఇక్కడ రెండవది రమ్ము. సరే, ఇంకా 3 ఉన్నాయి కదా, సమయం కావస్తుంది, అందుకే ఆఖరి చూస్తాం. ఆఖరి రమ్ము. మొదటి రమ్ము ఏంటి? బలముతో కూడా రమ్ము. రెండవ రమ్ము ఏంటి? గ్రామాలకు వెళదాము రమ్ము. మూడవ రమ్ము ఏంటి? ప్రకటన గ్రంథం. మూడవది ఇది ఆఖరిది, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 22:20. రెవల్యూషన్ చాప్టర్ 22 verse 20. ప్రకటన 22:20. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వస్తున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రావద్దు
అని రాశారండి. ఈవెన్ సో లార్డ్ కమ్. దిస్ ఈజ్ ద హార్ట్ డిజైర్. విశ్వాసి యొక్క హృదయంతరంగంలో నుండి బయటికి పెళ్ళికి వచ్చే ఘోష, ఆశ, తృష్ణ, నిరీక్షణ, ఎదుర్కోలు. ఈవెన్ సో లార్డ్ కమ్. ప్రభువైన యేసు రా. యేసు ప్రభు వస్తే ఇలాంటి మీటింగ్ అవసరమే లేదు. మీరు ఇటు చెమటలు బట్టి ఇబ్బంది పడాల్సిన పనే లేదు. ఇంత కష్టపడి ఆరోగ్యం బాగాలేకపోయినా 1 గంట దాటినా కూడా ఇంకా అన్నం తినకుండా అలాగే వెయిట్ చేయవలసిన అవసరము ఉండదు. యేసు ప్రభు వస్తే ఆయనతో పాటు మనం ఉండటానికి కొనిపోబడతాం కనుక దప్పిక లేదు, ఆకలి లేదు, దాహము లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. ఇవన్నీ లేనా దేవుని రాజ్యంలో యుగాయుగాలు ఉంటాం. ఆ రాజ్యం కొరకు సిద్ధపడే ఈ లోకంలో మనం ఉండే 70 సంవత్సరాలు బతకి 90వ కీర్తనలో మోషే చేసిన ప్రార్థన మనకు పరిచయం అనుకుంటా కదా. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు అధిక బలం ఉన్నా ఈ 80 ఏళ్ళు బతికి మనం ఏమనుకుంటాం, లోకమంతా నాదే అని ఇస్తాం. కనిపించేవన్నీ నావే, వెండి నాదే, బంగారం నాదే, అన్ని సమస్తం నాదే. నాది. పిల్లల వల్లే, పిల్లల స్వభావం కలిగి మనం జీవిస్తాం. ఇలాంటి వాళ్ళం మనం ఎప్పుడంటాం, ప్రభు రానాయనా అని. ప్రభువే అనడానికి వస్తానండి అంటే, వద్దు ప్రభు కొద్దిసేపు ఆగొస్తువులా, ఇంకా చాలా ఉంది నాదంతా, ఇదంతా సర్దుకోవాలా, సెట్ కావాలా, ఇంకా ఇదంతా గోదావరి అంటే చాలా టైం తీసుకుంటుంది లేండి. మీకు తెలియదేమో, మా ప్రాంతం అంతా కొద్దిగా టైం తీసుకుంటుంది. ప్లీజ్ వెయిట్ సమ్ మోర్ టైం. ఈవెన్ సో లార్డ్ కమ్. ప్రభువైన యేసు రా. ఈ 70 ఏళ్ళ బతుకు కొన్నిసార్లు కొంతమంది మనుషులు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకి ఇంత ప్రయాసపడతారు, ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఎన్ని కుయుక్తులు, ఎన్ని మోసాలు, ఎన్ని వంచనలు, ఎన్ని వేషధారణ, ఇంత అబద్ధాలు, ఇంత క్రూరం, ఇంత కక్ష, ఇంత పగ, ఎందుకు ఇదంతా కేవలం ఇంతకేనా? ఆ తర్వాత ఇంకేం లేదు కదా, 70-80 ఏళ్ళు అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మన వయసు ఎంత? దేవుని దృష్టిలో మన వయసు ఎంత? 70-80 ఏళ్ళేనా? మన దృష్టిలో మన వయసు 70-80 ఏళ్ళు. కానీ దేవుని దృష్టిలో పేతురుకు రాసిన పత్రికలో పేతురు అన్నాడు, 1 దినము 1000 సంవత్సరములను ప్రభు దృష్టికి 1000 సంవత్సరములు 1 దినము వలెను ఉన్నాయంట. అంటే 1000 ఏళ్ళు దేవుడికి 1 దినముతో సమానం. 1000 ఏళ్ళు 24 గంటలు సమానమైనప్పుడు మన వయసు 70 సంవత్సరాలు అయితే ఎన్ని గంటలకు సమానం? కాలము, పని. అర్థమైందని నేను చెప్పిన మాట? 1000 సంవత్సరాలు 24 గంటలకు సమానమైతే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు ఎన్ని గంటలకు సమానం? ఎన్ని గంటలు? ఏదో ఒకటి చెప్పండి, తప్పైనా పర్లేదు. బ్రాడ్గా చెప్పాలంటే 2 గంటల నుండి 3 గంటల దాకా. ఇప్పుడు చెప్పండి, మన బతుకు ఎంతకాలం? ఎంతకాలం అండి? 70 ఏళ్ళ 80 ఏళ్ళ? చెప్పరేంటి? ఎంతకాలం, ఎన్ని గంటలు? 2 మినిమం, మ్యాక్స్ 3. 2 గంటలు 3 గంటలకు సస్తావు అని ఎవరైనా మనకి చెప్పారనుకో, దేవుడే చెప్పాడు, ఇంకా 2 గంటల్లో నీ ప్రాణం నేను తీసుకుంటాను, ఏమన్నా చేయాలనుకుంటే ఇప్పుడే చెయ్యి అంటే మీరేం చేస్తా? మనమంతా అలా కావాలని కాదు, ఒకవేళ అలాంటి ఆప్షనే వచ్చింది అనుకో, ఇంకా 2 గంటలకు నేను నీ ప్రాణం తీసుకుంటాను, లాస్ట్ 2 అవర్స్ డూ వాట్ ఎవర్ యూ లైక్, ఏమి చేయాలనుకుంటే చెయ్యి అని అంటే మనం ఏం చేస్తాం? పక్కన వాళ్ళతో గొడవ పడతామా, పోట్లాడతామా, కొట్లాడతామా, ఇంకేం చేస్తాము? చెప్పరేంటి? ఈ అవకాశం మనకు వస్తే ఏం చేస్తాము? ఇవన్నీ ప్రాక్టికల్. మీరేమి ఎట్లో ఫీల్ కావద్దండి, ఇప్పుడే పరలోకంలో ఉన్నట్లేం ఫీల్ కావాల్సిన పని లేదు. ఇవన్నీ ప్రాక్టికల్. ఇలాగ వస్తే ఆ 2 గంటల సమయంలో ఏం చేస్తారు? నాకు తెలిసి పెళ్ళి అయిన వాళ్ళు అయితే భార్య భర్తలు ఒకరు మొక్కరు చూసుకొని ఏడుస్తానే 2 గంటలు అయిపోతుంది అనుకుంటా. లేకపోతే పిల్లల దగ్గర తీసుకొని వాళ్ళని ముద్దు పెట్టుకొని వాళ్ళని అల్లారు ముద్దుగా ఇంకా అయిపోయారా చూడను వినాయన్ని కూడా చూడండి, బాగుండి, బాగా చదువుకోండి, మాటలే రావు. అదేంటక్క ఇంతదాకా నాలుకేసుకుని పడ్డావే, ఇంతదాకా తాటిమట్టు అనుకొని వాళ్ళ మీద పొట్టాడు, వీళ్ళ మీద పొట్టాడు, అది చేసి ఇది చేసి గందరగోళం రచ్చ భ్రష్ట్ పట్టించినావే, అప్పుడు ఏదో తెలియక చేసినాను, ఇంక 2 గంటలేనా? దేవుడు క్షమించండి అన్నా, తప్పు చేసినప్పుడు ఏదైనా పొరపాటు చేసింటే మిమ్మల్ని అనుకు కూడా అని ఉంటే ఎలాగ చేస్తామా లేదా? అప్పుడు చెప్పామనుకోండి, మీరు ఇంక 2 గంటలే కదండి బ్రతికేది, మీకు హైదరాబాద్ నుండి బవాచి బిర్యానీ తీసుకొని వచ్చిన కుండ బిర్యానీ, ఒక్కసారి ప్రార్థన చేసుకుని, ఆకలి కావట్లేదు, స్ప్రైట్ తెచ్చానండి, ఒకసారి స్ప్రైట్, దాహం వేయట్లేదు,
పోనీ నిద్రపోయిండి పడుకోండి, దోమలు కుట్టుకుంటే దోమ తెరంత గట్ట నిద్ర రావడం లేదు. పోనీ పరిగెత్తండి, శాతి కావట్లేదు. ఇదిగో డబ్బులు తెచ్చిన ₹1,00,000 కౌంట్ చేసుకోండి, చేతులు రావడం లేదు. పోనీ టీవీ చూడండి, కళ్ళు రావడం లేదు. అప్పుడు నోరు రాదు, కళ్ళు రావు, చేతులు రావు, కాళ్ళు రావు, ఆకలి లేదు, దాహం లేదు. అప్పుడు ఎట్లుంటాం? జీవోత్సవంలో శవం మాదిరి ఉంటాం. అప్పుడే తెచ్చింటాము ఇండైరెక్ట్గా. ఇప్పుడు దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, మీ ఆయుష్ నా దృష్టిలో భూమి మీద మినిమం 2 గంటలు, మ్యాక్సిమం అధిక బలం ఉంటే 3 గంటలు. ఏం చేస్తావో చేసుకో నాయనా, ఏం చేస్తావో చేసుకో తల్లి అని దేవుడు చెప్పాడు అనుకో. ఇప్పుడు మనం ఏమేమి చేస్తాం, అన్నీ చేస్తామండి? చెప్పరేంటి? చేస్తామా చేయమా? మరి అన్నీ చేస్తున్నారే, బరి తెగించి చేస్తున్నారే. దేవుళ్ళు లేడని భయం లేకుండా చేస్తున్నారే. సిగ్గు లజ్జ అన్నీ విడిచిపెట్టి చేస్తున్నారే. ఇంత భయంకరమా? ఇంత ఘోరమా? ఇది మనుషులు చేసే పనులేనా? విశ్వాసులు చేసే పనులేనా? దేవుని ప్రజలు చేసే పనులేనా? రక్తం ద్వారా విమోచించబడిన వారు చేసే పనులేనా? ఇవన్నీ లోకానికి తెలియదు కనుక బహుశా లోకం ఏమో రకరకాలు చేస్తుండొచ్చు, మనకు తెలుసు కదా. ఈ 2 గంటలు, ఈ 3 గంటల టైంలో దేవుడి కొరకు ప్రార్థన, దేవుని స్తుతించుట, దేవుని కార్యక్రమాలు, దేవుని మందిరము, దేవుని కొరకు అనేకులను ఆత్మ సంపాదించుట, ప్రభు యొద్ద నాకు ఎంతో బహుమానం రావాలా. ఈ లోకంలో ఉన్నాయేంటి, లేకపోతేనేమో ఎంతో ప్రయాసపడి తెగించి దేవుడి కొరకు కార్యాలు చేస్తుంటే, దేవుడు నా కొరకు తెగించమంటే మనమేంటి, మన కొరకు బరి తెగిస్తున్నాం. దేవుడు బరి తెగించమని చెప్పలేదు, తెగించని చెప్పాడు. కానీ మనదంతా ఆపోజిటే కదా. అందుకనే బరి తెగించి మన కొరకు మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ 2 గంటలు అయిపోయిన తర్వాత దేవుడు పిలుస్తున్నాడు, నరులారా రండి, గోదావరి, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, గంగా, నర్మదా రండి. అప్పుడే టైం అయిందా ప్రభా? 2 గంటలు అయిపోయింది, వచ్చేయి. ఇంకా చాలా చేయాలనుకున్నాను, ఇంకా ఎంతెంతో చేయాలా, ఇంకా బిల్డింగ్లు, ఇంకా ప్లాట్లు, ఇంకా బంగారం, ఇంకా వెండి, ఇంకా ముత్తూట్ ఫైనాన్స్, ఇంకా మణిపురి గోల్డ్, ఇంకా జోలికస్, ఇంకా కళ్యాణ్, ఇంకా ఖజానా, ఇంకా కళాంజలి, ఇంకా చందన, ఇంకా బొమ్మన, ఇంకా చేయాలనుకున్నాను ప్రభా. చాలా చేసావమ్మా, వచ్చేసాయి. ఇంకా ఆ దినాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నిలబడినప్పుడు, ఏంటమ్మా ఎక్కడి నుండి వచ్చా? గోదావరి ప్రభు, మమ్మల్ని చూస్తేనే మీకు అర్థంగా అవుతుంది కదండి, అందుకని అర్థమవుతుంది, నువ్వేం చెప్తావని అడుగుతున్నా. 2 గంటల్లో ఏం చేసావమ్మా? 3 గంటల్లో ఏం చేసాం ప్రభు? వాళ్ళతో వీళ్ళతో నోరేసుకొని పడి పోట్లాడటానికే సరిపోయింది, ఇంకేం చేయమంటావు? ఇంకా 2 గంటలు ఎక్కువ టైం ఇస్తే మళ్ళీ పోయేసి వస్తా. వద్దులమ్మా, ఇంక 2 గంటలు చాలా నోరేసుకొని పడ్డావు. 4 గంటలు టైం ఇస్తే ఒక నోరు నీకు తక్కువ వస్తుందేమో, ఇక్కడే ఉండలే. ఈవెన్ సో లార్డ్ కమ్, ప్రభు అయిన యేసు రమ్ము. నా ప్రభు వస్తున్నాడనే శుభప్రదమైన నిరీక్షణ కలిగిన నేనైతే, మనమైతే ఈ లోకమంతటికంటే ప్రభు కార్యాల విషయమై ఎక్కువ మక్కము కలిగిన వారిగా ఉంటాం. నేను కోరుకున్న స్థలము ఇదే, ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని స్థలం. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యం. 2వ చూడండి, 132వ కీర్తన, 132వ కీర్తన 14వ వచనం చివరి వరుస, 14 చివరి వరుస. Psalm 132 verse 14 లాస్ట్ పార్ట్. ఇక్కడనే నేను నివసించేదను. ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి. దేవుడు అక్కడే నివాసం చేయాలని కోరుతుంటాడు. దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ దేవుని యొక్క కాపుదలం అనుకుంటాం. దేవుని సన్నిధి లేకపోతే ఏంటి? కొన్ని దేవుని సన్నిధి ఉంటే ఏంటి? దేవుని సన్నిధి ఉంటే ఏం జరుగుతుంది? చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన మాట, జకరియా అనుకుంటా 8వ అధ్యాయం 23, జకరియా 8:23, జకరియా 8:23, పాత నిబంధనలో పేజీ నంబర్ 781, 781, జకరియా 8:23. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషల మాట్లాడు అన్ని జనులు 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది కనుక మేము మీతో కూడా, దేవుడు మనతో కూడా ఉంటే కనీసం ఒక వ్యక్తి 10 మందిని సంపాదిస్తాడు. ఒక వ్యక్తి 10 మందిని సంపాదిస్తాడు, అప్పుడు ఆ వ్యక్తితో దేవుడు తోడై ఉన్నాడని అర్థం. ఒక వ్యక్తి 10 మందిని పోగొట్టుకుంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని దేవుడు ఎప్పుడో విడిచిపెట్టినాడు అని అర్థం. మనం అనుకుంటాం, ఇంకా దేవుడు ఉన్నాడు ఆయనతో. యెహోవా విడిచిపెట్టే ఎడబాసునని తెలియలేదు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అవకాశాన్ని బట్టి
సందర్భాన్ని బట్టి, అక్కర్ని బట్టి వారి మీదకి వచ్చినాడు. దావీదు మీద పరిశుద్ధాత్మ దేవుడు, సౌలు మీద పరిశుద్ధాత్మ దేవుడు, ఇలాగ సులోమీను మీద వాళ్ళ అవసరాన్ని బట్టి, వారి అక్కర్ని బట్టి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించినాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు అలా కాదు, అవకాశాన్ని బట్టి రాడు. రక్షించబడిన వెంటనే మన హృదయంలోనికి ఆయన ప్రవేశించినాడు. ఇప్పుడు మన హృదయంతరంగంలో ఆయన నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, మన ద్వారా కనీసము 10 మంది చెంగు పట్టుకుని మేము మీతో కూడా వస్తాం. ఎందుకు వస్తారండి? డబ్బులు ఉన్నాయా? ఏమున్నాయని వస్తాయి? ఈ లోకమంతా బెల్లం చుట్టీగలు అంటారు కదా. డబ్బులుంటే, పేరు ప్రతిష్టలు ఉంటే, అధికారం ఉంటే వాళ్ళ చుట్టూ బులో అని మనుషులు పోతుంటారు. ఆశ్చర్యం వేస్తుంది, అరే దేవుడు చుట్టూ పోవాల్సింది మేము మనుషులు చుట్టూ పోతున్నారేంటి? మనుషులు కూడా అవసరం కదండి భూమి మీద. మనుషులు భూమి మీద అవసరమే, కానీ పరలోక రాజ్యంలో గొర్రెపిల్లని వదిలేసి వీళ్ళంటే పోతారేమో. ఓ అని గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళును, అక్కడ గొర్రెపిల్ల ఎందు విశ్వాసం ఇచ్చిన వారు కూడా వెళుతూ ఉన్నారు. కానీ ఒక్కొక్క మనిషికి, దేవుడు తోడ ఇండిన మనిషికి 10 మంది రావాలి మినిమం. ఇప్పుడు 10 మంది నా చెంగ పట్టుకుని మేము నీతో కూడా వస్తాం, దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న సంగతి గుర్తింపులోనికి మనకు రాకుండా ఉంటే దాని అర్థం ఏంటి? దేవుడు బహుశా నాతో లేడేమో. ఆ వచ్చేవాళ్ళు నిస్వార్థంగా రావాలి, మళ్ళీ ఏదో స్వార్థంగా వచ్చినట్టు కాదు. అంటే ఈ సీమోను వచ్చినాడు కదా, గాడి విద్య చేయగలిగిన వాడు, ఇదిగో మీ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, అది నాకు ఇచ్చేయండి, నేను డబ్బులు ఇస్తాను మీకు, అలాగొచ్చినట్టు కాదు, స్వార్థంతో కాదు. అందుకే నిస్వార్థంగా దేవుని దగ్గరికి వచ్చింది ఒక ఆమె, పేరు రూతు. వాళ్ళ అత్తగారు నయోమినా. ఈ నయోమి భర్త చనిపోయాడు, ఇంకేం ఆకర్షణ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఊరు లేదు, చెప్పుకోగలిగిన డబ్బు లేదు, బంగారం లేదు, వెండి లేదు, ప్లాట్ లేదు, ఫిక్స్డ్ లేదు, సేవింగ్ లేదు, ఏ పిఎఫ్ లేదు, జిఎఫ్ లేదు, నో ఎఫ్ అట్ ఆల్. అండ్ వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వస్తారండి? అందులో ఆకర్షణీయమైన మోయాబులో నుండి. అప్పుడు రూతు చెప్తుంది, నీవు వెళ్ళిన దగ్గరికి నేను వస్తా, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ స్థలమే నా స్థలం. వేర్ దౌ డైయెస్ట్ ఐ డై. నీవు చనిపోయిన దగ్గరే నేను చనిపోతా. దై గాడ్ మై గాడ్, నీ దేవుడే నా దేవుడు. అది దేవుడు తోడై ఉన్నాడు. నయోమికని ఎవరు గుర్తించినారు? రూతు గుర్తించింది. రూతు పక్కన తోడుకోళ్ళు ఉంది. తోడుకోళ్ళేనా అనేది మీరేమంటారు? పక్కన ఇంకోగా ఉంది, ఆమె పేరేంటి? ఓర్ఫ్. ఆమె గుర్తించలేకపోయింది. చూడండి, మన దగ్గర ఉండే మనకి దేవుడు తోడై ఉన్నాడని నయోమికి తెలియదు. దేవుడు తోడై ఉన్నాడా ఆమెకి లేదనేది. ఆమె ఇంకేమనింది, నా పేరు నయోమి అని పిలవద్దండి, నేను మధురం కాదు, నా పేరు మారాను పిలవండి అని బొలోన్ టీవీ 9 మాదిరి చెప్తూనే ఉంది. చూస్తూనే ఉండండి, వార్తా స్రవంతి నిరంతరం ధారావాహిక వార్త ఆఫ్టర్ బ్రేక్. అలాగందరికీ అని చెప్తూనే వచ్చింది. కానీ ఆమెకి దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి ఆమెకు తెలియదు, కానీ ఆమె పక్కనున్న రూతుకి తెలిసింది. అందుకే రూత్ అనుకునింది, దేవుడు తోడైన వ్యక్తి ఒకవైపు, దేవుడు తోడై లేకుండా లోకమంతా మోయాబంతా ఒకవైపు, ఏది కావాలో కోరుకో అని మనల్ని అన్నారనుకో, మనం ఏమంటాం? చెప్పరేంటి? ఏం కావాలని కోరుకుంటా? ఏం కావాలో? దేవుడు మీకే అవకాశం ఇచ్చినాడు అనుకోండి. దేవుడు కాగలిగిన యూదా దేశ బెత్లెహేము, మొండి గోడలు, పడిపోయిన ఇల్లు, పట్టించుకునేవారు లేని స్థితి, భవిష్యత్ అంధకారము, ఇది యూదా దేశ బెత్లెహేము. యూతులు మోయాబు, రమ్యము, యోర్దాను నది వలె, ఏదైనా తోట వలె, ఎంత అందంగా ఉందో చెప్పలేము. కానీ అక్కడ దేవుడు లేడు, దేవుడు తోడుగా లేడు. ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకోండి అంటే ఏం కోరుకుంటాం? కోరుకోరా మీరు? ఏమి రెండు వద్దులే ప్రభు అంటారా? నేను అనుకుంటా మీరు చాలా తెలివైన వాళ్ళు కనుక మీరు అనుకుంటా 2 గానిలే ప్రభు ప్రస్తుతానికి. దేవుడు తోడు కావాలా, అదే సమయంలో ఇది కావాలా? ఇప్పుడు రూత్ ఏం చేసిందంటే, దేవుడు తోడు కానీ ఏ సంపద, ఏ ఐశ్వర్యం, ఏ నాగరికత, ఏ జనము, ఏ ప్రాంతము, ఏ స్థలము, ఏది నాకు అవసరం లేదు. దేవుడు తోడైన నీవే, నీ ప్రజలే, నీ దేశమే, నీ జనమే, నీ దేవుడే, నీ సమాధే, ఐ వాంట్. అందుకే ఆదినాన ఆమె దేవుడు తోడుగా కలిగిన ఆ స్త్రీ దగ్గరికి తిరిగి రావడానికి ఇష్టపడింది. కరువు ప్రాంతములు యూదా దేశ బెత్లెహేముకు ఒక్కసారిగా అడుగుపెట్టింది. ప్రభుకు స్తోత్రములు. ఈ రూతే రక్షణ లేని వ్యక్తికి ఇది నాన్న పోలిక.
ఈ నయమే దేవుని సంఘానికి పోలిక. ఈ దినం సంఘం అలాగుంది. ఒక్క దేవుడు అనే విషయం తప్ప మిగతావన్నీ మొండిగోడలే బోసిపోయినా. సాక్ష్యం పడిపోయింది, బలిపీఠం త్రోయబడింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. భర్త ఎప్పుడో చనిపోయాడు. అంటే యేసుప్రభు చనిపోయాడంటే ఏంటి అర్థం? మనం ఆయన శిరస్సుగా స్వీకరించట్లేదు కదా, అందుకే ఆయన దూరంగా ఉండిపోయాడు. కేవలం మనిషి మాత్రం, పేరు మాత్రం సంఘం ఇక్కడ ఉంది. ఇలాంటి సంఘానికి వేరే వాళ్ళు రావాలంటే ఏం చూసిస్తారు మరి? ఒకటే ఒకటి, దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి ఆమెకు తెలిసింది. అందుకే ఆమె బయలుదేరి వచ్చింది. ఆ ఒక్క స్త్రీ ద్వారా దేవుడు అనూహ్యమైన ఆశీర్వాదం తీసుకుని వచ్చినాడు. ఆమె ద్వారా ఓబేదు ద్వారా దావీదు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనమంతా మార్చిపోతాం. దేవుడు తోడై ఉన్నాడని ప్రజలు మనం చూస్తే మనతో దాదాపు 10 మంది రావటానికి ఇష్టపడాలి. అది దేవుడు తోడై ఉన్నాడా లేడంటానికి సూచన. ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమందికి దేవుడు తోడై ఉన్నాడు? అనుమానం కదా, నాకు తెలుసు. ఎందుకంటే మనల గురించి మనకి ఏది ష్యూరిటీ ఉండదు, పాపం తప్ప. మిగతావన్నీ అన్సర్టన్, చెప్పలేము, తెలియదు, ఏమో, గ్రహింపు లేదు, అవగాహన లేదని. దేవుడు తోడు లేకపోతే ఏమైంది? 124 అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, మీరు చాలా తెలివైన వాళ్ళు కదా. కీర్తన 124. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను డాష్తోనే మరింగివేసి ఎంతో. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు తోడ ఇప్పుడైనా ష్యూరిటీ, అష్యూరెన్స్, నిశ్చయిత వచ్చిందా? ఇంతదాకా చెప్తే దేవుడు తోడై ఉన్నాడో లేదో అని అనుమానం వచ్చింది. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా లేడు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ రాశారు. ఇంతకుముందు ఏం చదివాము? దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందనే చదివాం. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే, ఉండకపోయింటే ఏమైంటుంది? మన ప్రాణాలతో సహా వాళ్ళు తినేసిండేది కాదు. సింహాలంటే తినేస్తాయి మేలే. ఇవి ఎలాంటివి తెలియదు అనుకోండి కొంతమందికి. మీలో ప్రాణంతోనే ఏం మింగేస్తాయి? కొండ చిలువలో. మీకు ఇది బయట ప్రపంచం అంత ఎక్కువ తెలియదు అనుకుంటా, ప్రభువు బైబిల్ తప్ప. ప్రభుకి స్తోత్రాలు. సింహం ఎప్పుడు ప్రాణంతో మింగేది మనిషిని, అలాగే లేపోర్డ్, పులి ఎప్పుడు ప్రాణంతో మింగేదు. మనిషిని పోట్లాడి అటు చేసి ఇటు చేసి, అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి మనిషిని ప్రాణం పోయేటట్టు చేసి, ఆ తర్వాత ఆ భాగం ఈ భాగం దానికి ఇష్టమైందంతా మొట్టమొదటి రక్తమంతా పీల్చేసిన తర్వాత ఏదో గుండె, ఊపిరితిత్తులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, రాయలాంటివి, ఇలాంటివన్నీ తినేసి కాళ్ళు, గోర్లు, తల ఇవన్నీ వదిలేసిపోద్ది. కానీ భూమి మీద ఒకే ఒక జంతువు ప్రాణముతో సహా మింగేసేది. అదేంటంటే ఏంటది? కొండ చిలువ. అది దేన్నైనా సరే సంపదో. అట్లాంటి కొండ చిలువలు చాలా ఉన్నాయి. ఎక్కడ? విశాఖ మందిరంలో కాదు, మందిరాల్లో, సంఘాల్లో, దేవుని ప్రజల మధ్యలో, విశ్వాసుల్లో, చెదిరిని గోదావరి ప్రాంతంలో వాళ్ళ మనుషులకు దెబ్బ కొట్టినా పర్వాలేదు, పోనీ చంపేసినా పర్వాలేదు, పీడ అక్కడ విరగడవుతుంది. కొట్టరు, సంపరు, ప్రాణముతో ఏం చేస్తారు? మెల్లగా మింగేస్తారు. కడుపు ఉబ్బిన తర్వాత తెలుస్తుంది మింగరా వీడు అని. అంతదాకా తెలియదు. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు అలాంటి అపాయం నుండి మనల్ని కాపాడి భద్రపరిచి ఇంతవరకు నడిపిస్తూ వచ్చినాడు. అందుకే దేవుని సన్నిధి నేను వారితో కూడా ఉండేదన్నాం అనే మాట మనం చూస్తాం. సైన్యంలో కల్పతి యెహోవా నీ నివాసములు ఎంతరం. 2 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏంటి? ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని స్థలము సియోన్. రెండవది ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి కలిగిన స్థలం. ఇక్కడనే నేను నివసించేదను. మూడవది ఏంటి? 15వ వచనం, 132:15, కీర్తన 132:15, Psalm 132:15. దాని ఆహారం నేను నిండార్లుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. ప్రొవిజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఏర్పాటు. ఇది తృప్తిపరిచేది ఎవరు?
అరచు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడే. నేను నేను అనే మాట ఇక్కడ రాశారు. కనుక వాక్యం చెప్పేది ఎవరు? దేవుడే. ఆయన లేకుండా ఆయనకు వెలుపట మా బోధ వ్యర్థమే. అందుకే ఆయనను పోలిన బోధకుడు ఎవడు? ఆయన ద్వారా వచ్చిన మాటల ద్వారా అనేకులకు జీవాహారం. అందుకే మనం నిన్ను చూసినాం. అంత్యదినమైన మహాదినమున యేసు నిలువబడి ఎవడైనా దప్పికొనేవాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకురండి, లేదా దాహము తీర్చుకో. యేసు ప్రభు వారు మన యొక్క ఆహారము, మన యొక్క పానమై ఉన్నాడు. దేవుని మందిర ఆవరణములో అదే మనకు భాగము, అదే మనకు దేవుడు ఇచ్చిన ఏర్పాటు. అందుకనే ఆయన అరచు కాకి పిల్లలకు ఆహారం ఇస్తాడు. అందుకనే ఆకలిగా ఉన్న వారికి ఆహారం వడ్డిస్తాడు. అందుకనే ఆయన దగ్గరికి వచ్చిన వారిని వాక్యం చెప్పిన తర్వాత ఎప్పుడు మీరు వెళ్తూ ఉండండి, దారిలో ఏమైనా వచ్చి మీకు భోజనం చేస్తాయని అనలేదు. శిష్యులు అన్నారు సేమ్ మన మాదిరి వాళ్ళు, ప్రభువా ఇంత వీళ్ళందరికీ మీరే భోజనం పెట్టాలని యేసు ప్రభు అంటే ఇన్ని వేల మంది ఉన్నారు, ఎక్కడి నుండి తెచ్చిస్తాం, వాళ్ళని పంపించేసే అని చెప్పినారు. ప్రభు అన్నాడు మీరే వారికి భోజనం పెట్టారు. నేను వారికి భోజనం పెడతానని ప్రభు చెప్పలేదు. భోజనం వడ్డించేది ప్రభువే, కానీ ఆయన తన కొరకే చెప్పుకోలేదు. మనమైతే ఏం చెప్తాం? వేరే వాళ్ళు చేసిన ఎవరు చేస్తారు ఇదంతా? మేమేనండి. కొంతమంది ఎలాగుంటారంటే ఉద్యోగం చేసే దగ్గర మందిరాల్లో కూడా బాగా కష్టపడి పని చేస్తుంటారు, వాళ్ళకి చెమట్లు వస్తుంటాయి. ఆ పని అంతా చేస్తున్నప్పుడు ఎప్పుడో మా మొదటి తెల్లకి పుల్లకి కనిపించి ఒక ఆయన వస్తాడు, వచ్చేసి అక్క చేసేసారా అన్నా, చేసేసారా, అయిపోయింది, అంత అయిపోయింది. అప్పుడు సేవకుడు వెళ్ళాల్సి వస్తారు, అన్న ఇదంతా చేయించేసానన్నా, ఇదంతా చేసేసామా, ఇదంతా అయిపోయిందన్నా, అంత అయిపోయింది. చేసేవాళ్ళు కష్టపడి చెమట వచ్చి వాళ్ళు కష్టపడుతుంటే మనవాడు చొక్క నలగకుండా ఇస్త్రీ కూడా నలగకుండా వెళ్ళి సేవకుల దృష్టిలో బోధకుల దృష్టిలో పడిపోయేటప్పటికి అబ్బా మనవాడు ఎంత చేసాడన్నా. ఇదంతా లోకంలో సరిపోద్ది, ఏదో తాత్కాలికంగా సరిపోతుంది. ప్రభు వచ్చేటప్పుడు ఇట్లా మేస్త్రీని పిలిచి బహుమానాలు ఈడు, మేస్త్రీ నువ్వు చాలా పని చేయించావు నాయన, నువ్వురా. ఆయన దగ్గర కూలి వాళ్ళు ఉన్నారు కానీ మేస్త్రీలు లేరు. ద్రాక్ష తోటలో దాసులు ఉన్నారు కానీ సూపర్వైజర్స్ లేరు. కనుక మనం చేయగలిగింది మనం చేయాలా. తర్వాత దేవుడు దాన్ని బలపరిచేవాడు. దేవుడు మనకిచ్చిన కృప కొలది దేవుని వాక్యం మనం ప్రకటించినప్పుడు దేవుని పిల్లల ఆకలి తీర్చబడుతుంది, దాహము తీర్చబడుతుంది. మనం ప్రకటించడానికి ఇష్టపడకపోతే, ప్రకటించకపోతే ఎవడు వింటాడు? వినేవారు లేకపోతే ఎవడు ప్రకటిస్తారు? కనుక వినేవారు ఎంత అవసరమో ప్రకటించేవారు కూడా అంతే అవసరం. 4 చూస్తాం. 132 17 వచనం, Psalm 132:17. అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము. దావీదు నాకు కొమ్ము మొలవ చేసేది, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచినాను. కొమ్ము ఏ జ్ఞాపం చేస్తుంది? శక్తి, పవర్ ఆఫ్ గాడ్. గురబోతు కొమ్మలంట. ఏనుగులో మాంసం ఎవరు తినరు? ఎవరైనా తినేవాళ్ళు ఉన్నారా? ఏనుగులో పనికొచ్చే భాగం ఏంటి? చెవుల, కాళ్ళ, తోకన. ఆ 2 వచ్చిన ఏనుగు దంతాలు చాలా చాలా విలువైనది. దాన్నే కొమ్ము. గురుబోతు కొమ్ము. ఎద్దుకు బలమంతా కొమ్ములో ఉంటుంది, మేకపోతుకు బలమంతా కొమ్ముల్లో ఉంటుంది, పొట్టెలకు బలమంతా కొమ్ముల్లో ఉంటుంది, విశ్వాసక బలమంతా కొమ్ములో ఉంటుంది. అందుకే కొమ్ముతో అభిషేకం చేయడం అనేది పాత నిబంధనలో ఆనవాయితీకి వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవుని యొక్క శక్తి, పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘములో దేవుని యొక్క శక్తి వెల్లడి చేయబడుతుంది. ఆయన ఎంత శక్తి కలిగిన వాడు? లోకంలో సాధారణంగా డబ్బులు ఉంటేనే శక్తి. నో పవర్, నో మనీ, నో పవర్. డబ్బులు లేకపోతే శక్తి లేదు. ఎవరు డబ్బులు ఉంటారో వాళ్ళ శక్తిమంతులు. డబ్బులు లేకపోయిన వాళ్ళంతా శక్తి లేకుండానే ఉండేవాడు. దేవుడు పేదవాడా? ధనికుడా? ఎంత పేదవాడు? మామూలు మనం చెప్తుంటాం కదా, ఆయన దీనుడు, దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. కానీ బైబిల్లో ఆయన దేవుడు, భూమి నాదే, ఆకాశము నాదే అని సెలవిచ్చినవాడు. ఆయన కొండ మీద మేపు, మేకలు, గొర్రెలు, ఎద్దులు అన్నీ ప్రపంచం అంతా అయిందే. మనకు ఒక ప్లాట్ ఉంటేనే, ఒక వెహికల్ ఉంటేనే, కొద్ది ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటేనే, కొంత నగలు ఉంటేనే, ఇంకేం భరించలేనంతగా కాలర్ ఎగిరేసి గాలిలో నడుస్తుంటాం, నేల మీద నడవకుండా. దేవుని అంతట్లో మనకి ఇంత ఉందనుకో, ఇంకెక్కడ నడుస్తాం? దేవుడు ఎంత ధనవంతుడో చెప్పమంటారా? నా 4 చాలదు, నా హృదయం అసలే సరిపోదు, మీ చెవులు కూడా సరిపోవు. కానీ ఒక గుర్తు చేయడానికి లేదా
జ్ఞాపకం ఉంచుకోవడానికి, తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2015 చివరిలో ప్రపంచంలో ఒక విలువైన బిడ్డ జన్మించింది. ఆ బిడ్డ పేరు మ్యాక్సిమా. ఆ బిడ్డ తల్లిదండ్రులు మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ అధినేత. ఆ బిడ్డ తల్లి ఫీబే చెన్, చైనా అమ్మాయిని మార్క్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన వయసు 31 సంవత్సరం. 31 సంవత్సరానికే ఆయన సంపద $4 బిలియన్. ఆ కూతురు మామూలుగా ఎవరైనా ధనవంతుల ఇంట్లో జనిపిస్తే షీ వాజ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంట. నాకు ఏం పదాలు రావు అనుకుంటాను, ప్లాటినం స్పూన్ అనాలో ఏమో తెలియదు. ఆ బాబు జన్మించిన తర్వాత ఆయన ప్రపంచానికి ఒక బెటర్ వరల్డ్ అంట, తన కూతురు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని భూమి మీద ఉన్న మానవ కోటికి ఆయన ఇచ్చిన భూరి విరాళము 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు విరాళమే ఇచ్చినాడు. 31 సంవత్సరాల వయసు. మనకు 31 సంవత్సరాలకి పాసుగుడుగాము, ఉద్యోగమే రాదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. 3 లక్షల కోట్లు అంటే ఎంతో నాకు తెలియదు, ఎందుకంటే ₹1,00,00,000 కూడా నేను ఎప్పుడు చూడలేను. 1000 దాకా, లక్షల దాకా చూచా. కానీ అర్థం చేసుకోవటానికి ఇంకో విధానంలో చెప్పచ్చా, మన ఆంధ్రప్రదేశ్ 2015-16 రాష్ట్ర బడ్జెట్ 1,30,000 కోట్లు. ఈ విరాళం ఎక్కువ, బడ్జెట్ ఎక్కువ? ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన 3 సంవత్సరాల బడ్జెట్ ఆ విరాళానికి సమానం. అంత ధనవంతుడు తన కూతురి భూమి మీద పుడితే అంత భూరి విరాళం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. సరే, ఇప్పుడు మన భాగంలోనికి వస్తాం. 3 లక్షల కోట్లు ఇచ్చినాడంటే ఏం చేస్తారా? దేవుడి దగ్గర ఇంత కూడా ఉందా, ఇంతేనా అని అనుకుంటాం. దానికి ఒక బైబిల్ పండితుడు ఏం చెప్పాడంటే, దేవుడు జంతురాజ్యాన్ని, వృక్షరాజ్యాన్ని చేశాడు. దేవుడు చేసిన జంతురాజ్యాన్ని అన్నిటికీ, భూమి మీద సముద్రంలో ఉన్న జంతురాజ్యాన్ని అన్నిటికీ మార్క్ జుకర్బర్గ్ ప్రపంచానికి ఇచ్చిన 3 లక్షల కోట్లతో ఒక్క పూట భోజనం కూడా పెట్టలేరంట. ఒకసారి చెప్పనా, దేవుడు భూమి మీద సముద్రంలో ఉంచిన జంతురాజ్యం, జంతువులు అంటే సింహము, పులులు, నక్కలు, కోడెళ్ళు, కుందేళ్ళు, ఇవి కుక్క, ఇవన్నీ జంతువులు. ఈ జంతువులన్నిటికీ ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ఇచ్చిన 3 లక్షల కోట్లతో ఒక్క పూట కూడా భోజనం పెట్టలేరంట. ఇప్పుడు చెప్పండి, హూ ఈజ్ రిచ్, హూ ఈజ్ పవర్ఫుల్? దేవుడు చేసిన సృష్టిలో జంతురాజ్యానికే మనిషిని యొక్క గొప్ప ధనరాశి యొక్క దాతృత్వమే ఒక్క పూట భోజనం పెట్టలేకపోతే, ఇలాంటి దానికి రోజుకి కనీసం 3 పూట్ల భోజనము 6,000 సంవత్సరాల నుండి పెట్టాడు. ఇంకా దేవుని దగ్గర రిచెస్ తరిగిపోలేదు, సమృద్ధి ఐశ్వర్యం తరిగిపోలేదు. హౌ రిచ్ ఈజ్ అవర్ గాడ్. ఎన్ నంబర్ ఆఫ్ మార్క్ బుచర్స్ కెన్ నాట్ బీట్ గాడ్. ఎన్ నంబర్ ఆఫ్ బిల్ గేట్స్ కెన్ నాట్ ఈక్వల్ విత్ గాడ్. ఎన్ నంబర్ ఆఫ్ ముఖేష్ అంబానీస్, లక్ష్మీ మిట్టల్ కెన్ నాట్ ఈక్వల్ విత్ గాడ్. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. లెక్కింప సఖ్యము కానీ మార్క్ బుచర్లు, లెక్కింప సఖ్యం కానీ బిల్ గేట్స్, లెక్కింప సఖ్యము కానీ బిర్లా, టాటా, అంబానీలు, లెక్కింప సఖ్యం కానీ లక్ష్మీ మిట్టాళ్ళు, లెక్కింప సఖ్యం కానీ వారెన్ బఫెట్ లాంటి వారి యొక్క సంపద దేవుని యొక్క సృష్టిని పోషించటానికి కూడా చాలదంటే, దేవుడు అలాంటి సృష్టిని దాదాపు 6,000 సంవత్సరాలుగా పోషిస్తూనే ఉన్నాడు. హౌ రిచ్ మై గాడ్ ఈజ్. ఈ దేవుడు ఆ మందిరములో ఉండి, ఒక కొమ్ముగా ఉండి తన సంఘాన్ని పోషించటానికి ఉన్నాడు. అందుకనే దేవుడు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఆదికాండం 28:13 ఆయన ఆకాశం నిచ్చెన పైన నిలిచి ఉన్నాడు. అయితే ఈ దినాలు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికే ఈ పాపాత్రమైన మనము భ్రష్టపడి చెడిపోయి ఇంకా ఘోరం జీవించినాం కనుక ఆయన నిలిచుంటే కుదరట్లేదని ఆయన ఏం చేసేదంటే అక్కడి నుండి దిగొచ్చినాడు. దిగొచ్చి ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 1. ప్రకటన 2:1. ప్రకటన 2:1. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకిలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని
7 దీపస్తంభముల వద్ద నిలిచిండేవాడు చెప్పు సంగతులు ఏమనగా అని రాశారా? చూడండి, బైబిల్ చూడండి, ఏం రియాక్షన్ లేదు. నా బైబిల్ అలాగే ఉందని మీరు అనుకుంటున్నారేమో కదా. మీరు ఎంత మంచోళ్ళు అంటే బ్రదర్ బైబిల్ అట్లా కూడా రాసినారేమో, మా బైబిల్ ఇట్లే రాసిరేమో అనుకునేంత మంచోళ్ళు. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు, మూవింగ్. వారి మధ్యలో ఇప్పుడు పైన నిలబడ్డాడు. ఆదికాండం దేవుడి మందిరంలో ఇంకా నిలబడి ఉంటే ఈ ప్రజలు ఇంకా భ్రష్టుపడిపోయి, చెడిపోయి, పాడైపోయి, దుర్మార్గులు అయిపోయి బజార్కి లాగబడ్డారు కనుక ఇక్కడే ఉంటే కుదరట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా కనుక ఏం చేశాడు? దేవుడు దిగి వచ్చి కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తన రక్తం ద్వారా ఒక జనాంగాన్ని కొని వారిని సంఘంగా సిద్ధపరిచి వారిని వెలిగిస్తుంటే ఆ వెలిగేవన్నీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఏం చేయబడుతున్నాయి? ఏమవుతున్నాయి? ఆరిపోతున్నాయి. అందుకని ఇప్పుడు ఆయన నిలబడకుండా, కూర్చోకోకుండా ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. సంచారం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఈజ్ అండర్ కంట్రోల్, లేకపోతే ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దానిని ఆయన నియంత్రిస్తున్నాడు. 7 దీపస్తంభాలు, 7 దూతలు, ఆయన సంగమ దూతలు ఆయన నియంత్రిస్తున్నాడు. ఎవరు ఆయన చేతికి వెలపట్ట, ఆయన ప్రజెన్స్కి వెలపట్ట, ఆయన శక్తికి వెలపట్ట లేరు. ఇది మనకు జ్ఞాపం చేస్తుంది. కనుక యాకోబు దినాల్లో మందిరం మీద ఉండి మాట్లాడాడు. ఈ దినాల్లో మందిరం మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. 4 విషయాలు ఇందాక చూస్తున్నాం. మొదటిదేంటి మర్చిపోయారా? మీకు ఓపిక లేకపోతే నేనే చెప్తాను, నాకు తప్పదు కదా. మీరు నిద్రపోయినా నేను నిద్రపోకూడదు, మీరు ఆవలించినా నేను ఆవలించకూడదు, మీరు కాలు తప్పుకున్నా నేను కాలు తప్పుకోకూడదు, మీరు మౌనంగా ఉన్నా నేను మౌనంగా కొట్టకూడదు. అది కష్టమైన పనే కదా. మొదటిదేంటి? ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడు కోరుకున్న స్థలం. రెండవదేంటి? ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, నేను అక్కడే నివసించున్నాను. మూడవదేంటి? ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్, దేవుడు ఆహారం అనుగ్రహించేవాడు, సదుపాయం దయచేసేవాడు. నాలుగవదేంటి? ద పవర్ ఆఫ్ గాడ్, దావీదు కొమ్మ దేవుడు తీసుకుని రానయ్యున్నాడు. ఆయనే దావీదుకి వేరు చిగురు, యూదా గోత్రపు సింహం. 5వది ఆఖరి చదివి ముగిస్తాం. 18 132:18. Psalm 132:18. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదును, అతని కిరీటం అతని మీదే ఉండి తేజరిల్లున నేను. ద ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రైజ్, బహుమానం. ఇవి ఆయన మనకేమి ఇవ్వబోతున్నాడంటే అతని కిరీటం అతని మీద ఉండి చీకటిగా ఉండనని రాయలేదు బైబిల్లో. ఆయన తేజరిల్లును, ఈ షల్ బి బ్రైటర్, ఎంతో ప్రకాశించేవాడిగా ఉంటాడంట. ఇది బ్రైటర్, బ్రైట్ అనే మాట చాలా అరుదుగా మనం వాడతాం. ఇప్పుడు ఎవరినైనా అడిగామనుకోండి, మీరు పలానా ఊరి నుండి వచ్చారు కదా, అక్కడ మీరు వెళ్ళే సంఘం ఎలాగుందంటే ఏం చెప్తారు? పర్లేదండి లేదా బాగుందండి అని చెప్తాం. ఆ మధ్యలో నేను ఒక బ్రదర్ని అడిగాను, ఆయన మన సహవాసం కాదు, వేరే వారిని అడిగాను, బ్రదర్ మీరు పలానా ఊరి నుండి వచ్చినారు కదా, ఎట్లుంది మీ సహవాసం అంటే ఆయన అన్నాడు, అంత బ్రైట్గా లేదు బ్రదర్ అన్నాడు. వెరీ స్ట్రేంజ్ వర్డ్. ఇంకోసారి చెప్పనా, ఎట్లుంది బ్రదర్ మీరు వెళ్ళే సహవాసం అక్కడ అంటే ఆయన అన్నాడు, అంత బ్రైట్గా లేదు బ్రదర్ అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే డల్గా ఉంది అని అర్థం. డిమ్, బ్రైట్కి ఆపోజిట్ ఏంటి? డిమ్. ఇప్పుడు బ్రైట్ అంటే అర్థం మనం ఎప్పుడు ఏం చెప్తాం? మీ సంఘం ఎలాగుందంటే బాగుందండి లేదా బాగలేదండి, చాలా కష్టాలు ఉన్నాయండి, గొడవలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయండి, ఇవి చెప్తాం. కానీ బ్రైట్గా లేదని చెప్తామా? అంటే మనం చూసే కళ్ళు ఎలాగుంటాయి చూడండి సంఘాన్ని. సంఘంలో వెలుగు, అది దీపం, అది దీపస్తంభం, అది నిత్యం వెలుగుతుండాలి, అది ప్రకాశిస్తుండాలి. దాంట్లో నుండి మంట రావాలా, జ్వాల రావాలా, ప్రకాశం రావాలా, వెలుగు రావాలా. దాని ద్వారా అనేకులు వెలిగించబడాలని దేవుని యొక్క కోరిక. ఈ బ్రైట్నెస్ లేకపోతే, ఈ వెలుగు లేకపోతే లెమ్ము తేజరిల్లెము, నీ మీదకి వెలుగు వచ్చినది. నిద్రించుతున్న నీవు మేల్కొని లేచినప్పుడు నీతి సూర్యుడు మన మీద ఉదయించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఒక్కసారి తిరిగి లేచిన తర్వాత ఇంక డిమ్. సంఘం ఎలాగుంది, మనుషులు ఎలాగున్నారు, విశ్వాసులు ఎలాగున్నారు? బ్రైట్కి ఆపోజిట్ అయినా డిమ్. డిమ్ అంటే కళావిహీనం, కాంతి విహీనం, దాదాపు చీకటి. చీకటి కాదు, దాదాపు చీకటి.
అంత కాంతి విహీనం. ఎవరి ముఖాలు చూసినా సంతోషం ఉండదు, ఎవరి ముఖం గిచ్చినా ఒక చుక్క రక్తం రాదు, ఎవరు పలకరించినా ఒక పళ్ళు తెరిచి నవ్వరు, ఎవరితో మాట్లాడినా సంతోషంగా సరదాగా ఉండరు. ఎక్కడ చూసినా ఏం చూసినా పైనుండి కింద దాకా అంత ఎవరో భూస్థాపన కార్యక్రమానికి పోయినట్లుంటుంది. ప్రతిరోజు భూస్థాపన కార్యక్రమం చూడాలంటే ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు, మన సంఘాలకు వస్తే అయిపోయి ఆదివారం. ఇంకోసారి చెప్పనా, ప్రతిరోజు భూస్థాపన కార్యక్రమం ఎట్లుంటుందో, ఎలాగ దుఃఖంగా ఉంటారో చూసేస్తామని ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మన సంఘాలకు మన సహవాసాలకు ఆదివారం వస్తే తెలిసిపోతుంది. కరెక్ట్ భూస్థాపన కార్యక్రమంకి హాజరైనట్లు హాజరవుతుంటారు. అంతా ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు ఎవరితో మాట్లాడుకోరు. అదే పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు అనుకోండి, ఎలాగ ఎవరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు గుంపులు వస్తూనే ఉంటారు. వాళ్ళు మాటలు ఎలాగుంటే చూస్తున్నా, హలో హౌ ఆర్ యూ, చాలా కాలం అయింది చూడక, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత చదువుకున్నావు, మీ పిల్లలేంటి, మీ ఆయనేంటి, మీ ఆవిడేంటి, ఇది ఫేస్బుక్, ఇది ఒక్కసారి సెల్ఫీ తీసుకున్నారా వచ్చి దగ్గరికి. ఎంత సందిడో, ఎంత హంగామానో ఏమో. అదే చావకపోయినప్పుడు ఎవడని ప్రైజ్లో అన్నీ మౌనమే. ఇదేమనుకుంటున్నారంటే మన వాళ్ళు ఆత్మీయత అనుకుంటున్నారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆత్మీయత అనుకుంటున్నారు. ఎంత ఎక్కువ మాట్లాడడం ఎంత ఆత్మీయత కాదో అంత తక్కువ మాట్లాడడం కూడా అంతే. నేను చెప్పిన వాడు మీకు అర్థమైంది అనుకుంటా. విస్తారముగా మాట్లాడటం వలన దోషముండక మానదు, అదే మౌనంగా ఉండటం వల్ల దోషముండక. దేవుడు నోరెందుకు ఇచ్చినాడంటే ఆయన స్తుతించాలా. రెండవది ఏంటి, మౌనముగా ఉండక మాట్లాడము. అలాగని గడగడ గోదావరి ప్రవాహం వల్లే మాట్లాడకూడదు 3 నెలలు ఎడతెరిపి లేకుండా. ఎందుకంటే వరదలు వచ్చేసేయండి, మాట్లాడేస్తున్నాం, వరదలు అయిపోయిన తర్వాత ఇంక మాట్లాడంలేండి. ఈ మధ్యాహ్నము ఆ రమ్యము కలిగిన దేవుని నివాస స్థలానికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. 5 విషయాలు చూస్తున్నాం. మొదటిది ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని స్థలం. రెండవది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి. మూడవది ప్రొవిజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సదుపాయం, ఏర్పాటు. నాలుగవది పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. ఐదవది ద ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానం. దేవుడు ప్రతి వారికి కిరీటం ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మన వంతు వచ్చినప్పుడు, మనల్ని పిలిచినప్పుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన కిరీటం, నీతిగల న్యాయాధిపతి నాకు మాత్రమే గాక ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరి కొరకు. కనుక ఆ న్యాయాధిపతి దగ్గర మనం నిలబడిన వారమై మన వంతు వచ్చినప్పుడు మన బహుమానాలు మనం తీసుకొని, పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రమని విమోచించబడిన వారు ఆ సింహాసనం ఎదుట సాగిలిపడి ఆయన్ని ఆరాధించి ఆ వెలుగు రాజ్యంలో ఉంటే ఎంత బాగుంటారు. ఈ లోకంలో ఈ వెలుగు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు దినాన పూర్తిగా గతించిపోతారు. అయితే నీతి సూర్యుడు, అస్తమించని సూర్యుడు, ఏ నాడు డల్గాని సూర్యుడు, బ్రైట్ మార్నింగ్ స్టార్, వేకువ చుక్కైన దేవుడు, తేజోకాంతైన దేవుడు, కోటి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన దేవుడు, కోటి సూర్య తేజస్సు కంటే మిక్కిలి వెలుగులో ఉన్న దేవుడు, మహామహిమలో ఉన్న దేవుడు, ఎవడన్నా సమీపింపరాని ఆ మహామహిమలో ఉన్న దేవుని ఎదుకో దినాన మనం పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి పరితాపం, సిగ్గయ్యో 2 గంటలు 3 గంటలు బతకొరకు ఇది నా జీవితాన్ని ఎంత పాడు చేసుకున్నానే, పరలోక రాజ్యం ఇలాగుంటుందని తెలియదే, నా దేవుడు ఇలాగుంటాడని తెలియదే, నా రాజ్యం ఇలాగుంటుందని తెలియదే, నా నిరీక్షణ ఇలాగుంటుందని తెలియదే, నా భవిష్యత్తు ఇలాగుంటుందని నాకు తెలియదే. వదిన నీ లోకమంతా గతించిపోయినప్పుడు ఆ దేవునితో మనం ఉండటానికి సదాకాలం వెళ్ళబోతున్నాం. అందుకని ఆ సంఘమంతా ఇది నాన్న ఆయన నివాస స్థలంలో చేయవలసిన ఆఖరి ప్రార్థన, ప్రభువైన యేసు రమ్ము. మోకరించండి, ప్రార్థన చేస్తాం.